ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేమైతే అనుకోకుండా అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఈ ప్లానింగ్ అయితే లేదు. అనుకోకుండా అయితే ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే నేను ఇంత లగేజ్ ప్యాకింగ్ చేయటం. మేము ఎప్పుడైనా ఎక్కువ లాంగ్ ట్రిప్స్ వేయలేదు, వెళ్ళినా 1-2 డేస్కి అట్లనే వెళ్ళే వాళ్ళం. ఇంకా చిన్న లగేజ్తోనే వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే పెద్ద లగేజు ఇంకా సర్దటం కూడా కాలేదు. మీకు చూపిస్తా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ప్యాకింగ్ చేయలేదు. తనదైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి ఇంక ఇల్లంతా అయితే ఇలా ఉంది. ఇంకెప్పటికైతే సర్దుకుంటామో అది కూడా తెలియదు. ఏ టైం అవుతుందో కూడా తెలియదు నాకు. ఈరోజు మొత్తము మార్నింగ్ నుంచి నాకు ఇదే సరిపోయింది. మినిమం 2 hours దీనికి టైం పట్టింది, ఇంకెక్కువే పట్టింది. లగేజ్ అసలు క్రియేట్స్ ఉంటే మధ్యలో నేను మమ్మీ ఎవరితో లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకున్నా కదా. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ 7కి మాకు ట్రైను. ఇంకా ఈ 6:40 కల్లా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేది ఎక్కడికి ఏంటి అని చెప్పలేదు కదా. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వైజాగ్. మాకు ట్రైన్ వచ్చేసి ఖమ్మంలో 7కి, ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో 4కి అలా దింపిద్ది అనుకుంటా. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఒక 20 minutes డిలే ఉంది ట్రైన్ అని చెప్పారు. 7:20కి అలా వచ్చేసింది. ఇంకా అనౌన్స్మెంట్ వస్తే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. वेज खाना भाई, गरम खाना भाई, खाना इधर सादा थाली, वेज थाली. ఇంకా విశాఖపట్నంలో అయితే 4:20కి అలా దిగాము. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1 hour పడుతుంది జర్నీ. ఇంకా ఎందుకులే అనేసి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా బ్రషెస్ చేసి ఈ లోపల మా మరిది వస్తే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి పూరి ఇట్లా ట్రిప్ ఉంది, ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వచ్చే వీడియోస్ చాలా బాగుంటాయి.